అండి వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. హౌ ఆర్ యూ అండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు రీడింగ్ వచ్చేసి సపరేషన్లో ఉన్న వాళ్ళ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దాని గురించి రీడింగ్ ఇస్తున్నాను. అలాగే సపరేషన్ అయిపోయిన తర్వాత మీ పార్ట్నర్ మీకు కంప్లీట్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ప్రస్తుతం వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా మీకు కొంచెం కూడా హింట్ లేదు. వాళ్ళు మ్యారేజ్ అయిందా లేదా, ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ మనకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదండి తెలుసుకోవాలని. ఎందుకంటే ఒకప్పుడు మనతో ఒక మంచి పాజిటివ్గా ఉండేవాళ్ళు ప్రస్తుతం మన లైఫ్లో అసలు ఏది లేదు అన్నట్టుగా వెళ్ళిపోయిన వాళ్ళకు ఎలా ఉన్నారు ప్రస్తుతం, అలాగే వాళ్ళకి మ్యారేజ్ అయ్యిందా, ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక ప్రజెంట్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందామండి. దానికంటే బిఫోరు మరి నేను చెప్పే రీడింగ్ కరెక్టా కాదా, నేను ఏదైనా ఊహించుకొని మీకు చెప్తున్నానా అనేది మీ క్లారిటీ కోసం మనం ఏం చేయాలండి, ఫస్ట్ మీ పాస్ట్ మీరు మీ పర్సన్తో ఎలా ఉండేవాళ్ళు అనేది నేను యూనివర్స్ ద్వారా గైడెన్స్ తీసుకుంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. కరెక్టే కదా? ఎందుకంటే కొద్దిమంది ఫేక్ సోది అవి ఇవి అని చెప్పి కొన్ని కామెంట్స్ పెడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే నా వ్యూవర్స్ ఎక్కువ మంది నమ్మి ఆ యూనివర్స్ని నమ్మి ఇక్కడ మీరు రెగ్యులర్గా వస్తున్నారో వాళ్ళ కోసం నేను, వాళ్ళు చెప్పే వాళ్ళ కోసం కాదండి, ఓన్లీ ఫర్ యూ మా వ్యూవర్స్ ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను ఇది క్లారిటీ కోసం మీ పాస్ట్లో మీరు ఎలా ఉండేవారు అనేది నేను రీడింగ్ తీసుకుంటున్నానండి. సో యూనివర్స్ నుంచి నేను ప్రస్తుతం మీ గురించి, మీ పాస్ట్లో ఎలా ఉండేవారు, మీ లైఫ్ గైడెన్స్, మీ లైఫ్ ఎలా ఉండేది, మీ పర్సన్తో పార్ట్నర్ కానీ ఫ్రెండ్ కానీ, మ్యారేజ్ అయి విడిపోయి డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయిన పర్సన్ కానివ్వండి, ఎనీవన్ అండి హూ ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, మీ హార్ట్కి చాలా క్లోజ్ అయిన పర్సన్ ప్రస్తుతం మీతో సపరేషన్లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం ఈ రీడింగ్లో చూద్దాము. సో మీ పార్ట్నర్ గురించి తలుచుకోండి, ఒక 5 times వాళ్ళ నేమ్ అనుకోండి మీరు మనసులో. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండి. అర్థం చేసుకోండి, ఇది ఏంటంటే రెజొనేట్ అవ్వాలి అని అంటే చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి కొద్దిమందికి ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుంది, రెజొనేట్ అవుతుంది, కొద్దిమందికి అవ్వదు. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే మీ రీడింగ్ ప్రకారంగా, అంటే మీ లైఫ్ ప్రకారంగా కరెక్ట్గా రెజొనేట్ అయ్యే ఆన్సర్స్ మేము ఇవ్వగలుగుతాము. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఒక్కసారి మా వ్యూవర్స్కి తెలియజేయండి, పాస్ట్లో వీళ్ళ బంధం ఎలా ఉండేది, పాస్ట్లో వీళ్ళ పార్ట్నర్తో, వీళ్ళ పర్సన్తో, వాళ్ళ ఫ్రెండ్తో, ఎవరైనా పర్లేదండి, ఇక్కడ ఫ్రెండ్ అయినా కూడా మనం చూడొచ్చు. ఎవరో కొద్దిమంది నాకు కామెంట్ చేస్తారు, మేడం ఫ్రెండ్షిప్లో కూడా దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు అని. సో కాబట్టి నేను ఫ్రెండ్స్ గురించి కూడా మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే నాట్ ఓన్లీ అంటే ఒకటే పాయింట్ ఆఫ్ కస్టమర్స్ ఉండరు కదా, వ్యూవర్స్ ఉండరు కదనండి. సో డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ ఉంటారు కాబట్టి మనం అందరినీ కూడా కన్సిడర్ చేసుకుందామండి. ప్రతి ఒక్కరి ప్రాబ్లం కూడా యూనివర్స్ నుంచి తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను పాస్ట్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండేది అనేది నేను కార్డ్స్ తీస్తాను మీ సాటిస్ఫాక్షన్ కోసం అండి. నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్షిప్ వాళ్ళు సపరేట్ తీద్దామండి, ఒక 3 cards. అలాగే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, లేదు అని అంటే ఎనీ రిలేషన్ అండి. ఇంకా నేను అన్నానంటే మీరు అర్థం చేసుకోండి. సో వాళ్ళు ఇప్పుడు మీతో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు సారీ అండి, పాస్ట్లో మీరు ఎలా ఉండేవారు, సో పాస్ట్లో మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండేది నేను యూనివర్స్ నుంచి గైడెన్స్ తీసుకుంటున్నాను. 3 cards వచ్చేసేమో ఫ్రెండ్స్, విడిపోయిన ఫ్రెండ్స్ కోసం, మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అండి. సో ఎవరైనా సరే విడిపోయిన వాళ్ళు, ప్లస్ సపరేషన్లో ఉన్న బంధాలలో విడిపోయిన వాళ్ళు. సో 3 cards తీస్తానండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా రీడింగ్. ఈ పైవి 2 ఫ్రెండ్షిప్ అండి, ఫ్రెండ్షిప్ గురించి కూడా మనం ఆలోచిద్దాము. ఇప్పుడు ఇవి మీ సపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి, ఇద్దరు సపరేషనేనండి. ఇవేమంటే కొంచెం బంధం గురించి, అంటే లైక్ లవర్స్ కానీ, లేదంటే మ్యారేజ్ అయ్యి డివోర్స్ ఇచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోతారు కదా వాళ్ళ గురించి 3 cards అండి. ఇవేమో ఫ్రెండ్షిప్ గురించి సపరేట్గా మనం తీద్దాం. నేను కొంచెం ఫ్రెండ్షిప్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నానండి.
సో ఇది పాస్ట్ అండి, నాట్ ఎ ప్రెజెంట్. సో ఇది ద మాస్టర్ కార్డ్ వచ్చింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏది తీద్దామంటే రిలేషన్షిప్లో ఫస్ట్ ఫ్రెండ్స్ది మనం తీసేద్దాం. సో ఫ్రెండ్స్ది జస్టిస్ కార్డ్ వచ్చింది. ఇది పాస్ట్లో అంటే మీరు చాలా మంచి కూల్ ఫ్రెండ్షిప్ అనమాట. ద రెబెల్ అబో అంటే చాలా ఇష్టం వచ్చినట్టుగా మీకు ఏది ఇష్టమైతే అది చేసేవాళ్ళు. నేను చాలా సింపుల్గా ఫినిష్ చేస్తానండి, మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఇది వచ్చేసి పాస్ట్లో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదనంటే ఇష్టానుసారం అండి. ఇంకంటే ఎలా అంటే మీకు ఏది నచ్చితే అది చేసేవాళ్ళు, ఏది నచ్చితే అది తినేవాళ్ళు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు మీ ఫ్రెండ్షిప్లో. మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది చేయడం అండి. మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. ఫీమేల్ ఫ్రెండ్స్ ఇద్దరు కానివ్వండి, మెయిల్ ఫ్రెండ్స్ ఇద్దరు కానివ్వండి, ఫీమేల్ ఆర్ మెయిల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళైనా సరే చాలా ఓపెన్ మైండెడ్గా, చాలా ఇష్టంగా లైక్ ఏది ఉన్నా సరేనండి షేర్ చేసుకోవడము. మంచి ఉన్నా చెడు ఉన్నా ఏవైనా అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెస్ట్రిక్షన్స్ లేవు, ఇక్కడ ఈ బంధాలు ఉన్నాయి. నేను ఏదో ఊహించుకొని చెప్తున్నాను మీరు అనుకోకండి, ఇక్కడ కార్డులో కూడా మీకు క్లియర్గా ఉంది చూడండి. ఈ బంధాలు అనేటివి ఉన్నాయి కదా, బట్ ఈ బంధాలు అనేటివి ఏంటంటే ఫ్రెండ్షిప్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటివి మనకి ఫ్రెండ్షిప్లో కాకుండా వేరే దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడద్దు, ఇది తినాలి, ఇది తినద్దు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళొద్దు, అలాగా మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి డిఫరెంట్ వేరే రిలేషన్షిప్స్లలో ఉంటాయి. వేరేస్ ఇన్ ఫ్రెండ్షిప్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తెంచుకొని మనం చూడండి డైరెక్షన్. సో మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెలుగులోకి వెళ్ళడం అంటే మన డైరెక్షన్, మన ఓన్ డైరెక్షన్లో మనం వెళ్ళడం అంటే కంప్లీట్గా చాలా ట్రాన్స్పరెంట్గా మీరు ఓపెన్గా ఉండేవాళ్ళు ఫ్రెండ్షిప్లో. ఇక్కడ చూడండి ద క్రియేటర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ కోపం అండి. ఇక్కడ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే కొంచెం ఎనర్జీ కోపం ఎక్కువ అనుకోండి. సో ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి మీరు వాళ్ళని కూల్ చేయడానికి మీరు కానీ మీ ఫ్రెండ్ కానీ ట్రై చేసేవాళ్ళు అనమాట. కొద్దిగా కోపాలు ఎవరికో ఒకరికి కోపం అయితే బాగా ఉన్న పర్సనే ఉన్నారు మన వ్యూవర్స్లో. మీ ఫ్రెండ్ కానీ మీరు కానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ సైలెన్స్ కార్డ్ అని అంటే ఇక్కడ నథింగ్ బట్ అండి, ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ఫీలింగ్స్లో జడ్జ్మెంట్ అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అనండి. పాస్ట్లో ఒకరి గురించి ఒకరు ఎంతైనా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇది లైఫ్ టైం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఇమోషనల్గా ఎప్పటికీ మన మైండ్లోనే ఉంటుందండి. చూడండి ఇక్కడ మీరు ఏం చేసినా కూడా ఏదైనా సంబంధించింది ఏదైనా మనకి మన కళ్ళ ముందుకు ఏమైనా వచ్చాయనుకోండి, ఏమైనా సిచ్యువేషన్స్, అప్పుడు ఇమ్మీడియట్గా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అప్పుడు మనం కొంచెం బాధపడుతుంటాం, అరే నా ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఇలా ఉండేది మనం ఆలోచించుకుంటాం. సో ఇది జస్టిస్ కార్డు అంటే సైలెన్స్ అంటే మీరు లోపల మాత్రం వాళ్ళ గురించి చాలా ఇమోషనల్ అవుతుంటారు అనమాట. ఎప్పుడు గుర్తొచ్చినా కూడా వాళ్ళని గుర్తు చేసుకోవడము. కొద్దిమంది అయితే డైలీ కూడా గుర్తు చేసుకుంటారండి కంపల్సరీ. కొద్దిమంది ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుందంటే డైలీ వాళ్ళని గుర్తు చేసుకుంటారు. కొద్దిమంది ఏమో సిచ్యువేషన్ సడన్గా వాళ్ళకి సంబంధించింది ఏదైనా మనకి ముందుకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం వాళ్ళని గుర్తు చేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం బాధపడుతూ ఉంటాం. సో ఇది పాస్ట్లో ఇది ఎలా ఉందంటే మీరు పాస్ట్లో కూడా మీరు ఒకవేళ కొంచెం ఒక 2-3 డేస్ డిస్టెన్స్ వచ్చినా, లేదనంటే మీ పని మీద వాళ్ళ పని మీద కొంచెం వేరే దగ్గర డిస్టెన్స్ వెళ్ళినా, అప్పుడు మైండ్లో మాత్రం ఎప్పుడు కూడా ఆలోచనలతోనే ఉండేవాళ్ళు అనమాట పాస్ట్లో. అంటే ఆ పర్సన్ అంటే మీకు చాలా అటాచ్మెంట్, చాలా మైండ్ఫుల్గా చాలా అటాచ్మెంట్ అనేది ఉంది. హార్ట్ఫుల్గా మీ ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా బాగుండేదండి. అంటే వేరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా మీ ఇద్దరు మాత్రం చాలా కూల్గా, చాలా అండర్స్టాండింగ్గా మీ ఫ్రెండ్షిప్ అనేది మీ ఫ్రెండ్షిప్లో ఉండేదండి అంతకుముందు. సో ఇక్కడ ద మాస్టర్ కార్డ్ వచ్చింది, అది నేను లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్షిప్ గురించి అండి. ఇది మీకు క్లియర్గా నేను ఎందుకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే పాస్ట్లో నిజంగా ఇది ఉందా లేదా మీ లైఫ్లో అనేది మీకు కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనొచ్చు, మీకు దూరం అయిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ గురించి అని చెప్పొచ్చు. అలాగే ఏమంటారండి ఎనీ రిలేషన్షిప్ అండి వాళ్ళది. ఇప్పుడు ప్రస్తుతం పాస్ట్లో మీ లైఫ్ ఎలా ఉండేదనంటే పాస్ట్లో అప్పుడు మీకు ఎండింగ్లో మీతో ఎప్పుడైతే సపరేషన్లో ఉన్నారో ఆ టైంలో చాలా మంచి ఫైటింగ్స్ కూడా జరిగి మీరు దూరం అయిపోయారనమాట. సో ఇది నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే బిఫోర్ అండి మీ రిలేషన్షిప్ ఫ్లాఫుల్నెస్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉండేది, చాలా ఎంజాయ్ఫుల్గా ఉండేది, చాలా జాయ్ఫుల్గా ఉండేది. ఒకరికొకరు చాలా మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళు.
ఇక్కడ చూడండి అబుండెన్స్ కార్డ్ వచ్చింది. అంటే మీకు ఆ పర్సన్ ఉంటే ప్రతిదీ ఉన్నట్టుగానే మీ ఫీలింగ్ అండి. అంటే డబ్బులు, ఆస్తులు ఏవి ఉన్నా కూడా ఆ పర్సన్తో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఒక లక్గా మీరు ఫీల్ అయ్యేవాళ్ళు. చాలా సంతోషమైన క్షణాలు కూడా మీరు వాళ్ళు ఉన్నప్పుడే మీకు ఉండేవండి. అప్పుడు మీకు ఎలా ఉండేదనంటే ఇక్కడ అందుకనే చూపిస్తున్నాడండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇక్కడ ఈ డ్రెస్ ఈ సెన్స్ మీకు చూస్తుంటే ఆ పర్సన్ అంత చూడడానికి బాగాలేకున్నా సరే మీరు ఇష్టపడ్డారు కదండి, మన లవ్ కదా అది. సో మనం ఎలాంటి ఫిజికల్ అపియరెన్స్ కూడా మనం చూడకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళ బిహేవియర్ ఉన్నా కూడా మీరు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి, నేను మీ సైడ్ ఎక్కువ మాట్లాడట్లేదు. ఇది ఇలా వచ్చిందంటే ఇది ఎవరినైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది అంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ వాట్ ఐ మీన్ టు సే ఇస్ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఆర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. బట్ ప్రజెంట్ అలా లేదు సిచ్యువేషన్. ఎందుకంటే సపరేషన్లో ఉన్నారు కాబట్టి. ఎందుకు సపరేషన్ అయ్యారంటే బికాజ్ ఆఫ్ మన ఫైటింగ్ అండి. దానికి సంబంధించి మీకు ఒకరికొకరు ఎన్నో విషయాలలో మేబీ చాలా ఫైటింగ్స్ జరుగుంటాయి, చాలా జరిగి మనం సపరేషన్లో అవుతాం. కానీ ఫ్రెండ్షిప్లో అలా కాదండి. ఫ్రెండ్షిప్లో ఎలా అంటే మనకు ఏదైనా జాబ్ వచ్చి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం, మ్యారేజ్ అయిపోయి సపరేట్ అయిపోవడం, అబ్రాడ్కి వెళ్ళిపోవడం, ఇట్లా. అందుకనే చూడండి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఫైటింగ్ కార్డ్ రాలేదు. ఫ్రెండ్షిప్లో ఎక్కడ కూడా ఎక్కువ ఫైటింగ్స్ ఏమి ఉండవండి. చాలా చాలా మంచి టైమే స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు అసలు ఫైటింగ్ కార్డ్ లేదు. ఇక్కడ చూడండి మీకు ఫైటింగ్. సో ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా మీరు ఎందుకు సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అంటే ఈ రీజన్స్ వల్ల వాళ్ళు సపరేషన్లోకి వెళ్ళిపోయారు. కొద్దిమంది మీకు తెలుసండి మీ ప్రాబ్లం ఏంటనేది మీకు తెలుసు కాబట్టి ఆ ఫైటింగ్స్ అనేది జరిగింది. మెంటల్గా డిప్రెషన్ అయ్యారు. అలాగే వాళ్ళతో ఫిజికల్గా కూడా ఫైట్ చేస్తుంటారు కొద్దిమంది. ఇప్పటికి కూడా ఫైటింగ్ అనేది ఆ మైండ్లో ఖచ్చితంగా అది ఇంకా తిరుగుతూనే మనకి ఉంటుందండి. ఇది పాస్ట్లో మీ సిచ్యువేషన్. ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ద మాస్టర్ కార్డ్ వచ్చిందండి. ది మాస్టర్ అని అంటే ఇది గైడెన్స్ అనమాట. సో దేవుడు అన్నీ చూస్తున్నాడు, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. పాస్ట్లో మీరు లైఫ్లలో ఎవరెవరికి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు గైడెన్స్ కూడా ఏదో ఒక రూపంలో కూడా ఇచ్చేవాళ్ళు కూడా అండి, అండ్ ఇస్తున్నారు కూడా. సో ఇక్కడ మీకు దేవుడి ఒక కన్ను అంటాం కదా, ఒక నజర్ అంటాం కదా. సో ఆ దేవుడి కన్ను మన పైన అలాగే ఉంది. అండ్ చేంజ్ అవుతుందా చేయడా ఏంటి అనేది మనకి నడుస్తూ ఉంటుందండి. అది నడుస్తుంటే మాత్రమే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది మాత్రము మనకు తెలుస్తుంటుంది. బట్ పాస్ట్లో ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తున్నాడు. సింపుల్గా నేను చెప్పాలంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి ఆ కర్మ అనేది మనం ఏదైతే చేసామో పాస్ట్లో అది మన దేవుడికి తెలియకుండా ఏది జరగదు. ప్రతిదీ కూడా దేవుడి అనుగ్రహంతోనే జరుగుతుందండి. మంచి కానీ చెడు కానీ అది మనం చేసుకునే కర్మను బట్టి. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఆ దేవుడు అనేవాడు ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, అలాగే చూస్తూ ఉంటాడు, అలాగే మన కర్మను మనం అనుభవించేలాగా కూడా చేస్తూ ఉంటాడు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక గైడెన్స్, ఒక దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. సో ఇది పాస్ట్ లైఫ్ అండి. కమింగ్ టు యువర్ ప్రజెంట్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ వేరే రీడింగ్స్ కూడా ఏదైనా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఇది రీడింగ్ తీసుకున్నది పాస్ట్ అండి. ఇది మీ పాస్ట్. సో ఈ పాస్ట్ని మైనస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ప్లస్ ఏంటి, ప్రజెంట్. సో ఈ ప్రజెంట్ ఏంటి, నేను మైనస్ ఎందుకు చేయమంటున్నానండి, పాస్ట్ ఈజ్ పాస్ట్ అందుకనే మైనస్ చేయమంటున్నా. సో ఇప్పుడు మన ప్లస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. సో నా వీడియో లెంగ్తీ అవుతుందని అనుకోకండి, ప్లీజ్ కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే అన్ని విషయాలు మనము నిదానంగా నేను అన్నీ ఒక్కొక్క కార్డుకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే మీ గురించేనండి, మీకు అందరికీ అర్థం అవ్వాలి, నేను కొంచెం హీల్ అవ్వాలని చెప్పేసి నేను కొద్దిగా ఒక్కొక్క కార్డుకి కొంచెం టైం తీసుకుంటున్నాను. వేరే విషయాలు ఎక్కువ చెప్పి మీకు ఎలాగో వేరే టారో రీడర్స్ ఎక్కువ చెప్తున్నారు కాబట్టి మీరు అవి వినండి. కానీ ఈ కార్డులలో మాత్రం మీ లైఫ్కి ఏం జరుగుతుందో మాత్రం నేను ఎక్కువగా డీప్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ప్లీజ్ బేర్ విత్ మీ. నా రీడింగ్ ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్. ఇప్పుడు వాళ్ళ తప్పు నాది రైట్ నేను అనట్లేదండి, ఎవరి స్టైల్ వాళ్ళదనండి. కాకపోతే అక్కడ గైడెన్స్ మాత్రం మీకు వచ్చేది యూనివర్స్ నుంచి. మీకు ప్రతి చోట రెజొనేట్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా యూనివర్స్ ఉన్నాడు కాబట్టి మీకు రీడింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ప్రజెంట్ అసలు ఏం జరిగింది, అసలు మీ ఫ్రెండ్షిప్లో ఏం జరిగింది, మీ ఫ్రెండ్ దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు
లైఫ్ ఎలా నడుస్తుంది, అలాగే మీకు సపరేషన్లో ఉన్న పర్సన్స్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లేదనంటే మ్యారేజ్ చేసుకొని వేరే పర్సన్స్ని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది చూద్దాం. నేను 3 కార్డ్స్ ఫర్ ఫ్రెండ్స్ తీస్తాను, అలాగే 3 కార్డ్స్ ఫర్ అదర్ రిలేషన్షిప్ గురించి తీస్తాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా 3 కార్డ్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్రజెంట్ ఫ్రెండ్షిప్ గురించి అండి. సో నేను ఫస్ట్ రీడింగ్ మాత్రం రిలేషన్షిప్ గురించే తీసుకుంటాను, బట్ ఇక్కడ నేను కార్డ్స్ ఫస్ట్ ఫ్రెండ్షిప్కి ఇస్తున్నాను, నెక్స్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి. ఇప్పుడు ప్రజెంట్ అండి ఇది చాలా బాధపడుతున్నారండి. ఇది వచ్చేసి ఒకటి మీరు బాధపడుతున్నారు, అంటే రిలేషన్షిప్ బ్రేక్ అయిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఆ పర్సన్ గురించి, అలాగే ఫ్రెండ్షిప్లో కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా కూడా అండి ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినా సరే ఏదో ఒకటి ఆ ఫ్రెండ్ గుర్తుకు రాగానే మీకు బాధ అయితే వస్తుందా లేదా అది. సో ఇక్కడ చూడండి, ఇవి మన ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, సపరేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటున్నారు చూడండి. సో ప్రజెంట్ ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ ఇవి మీవండి. ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారంటే కంప్లీట్ స్ట్రెస్ అండి, చాలా స్ట్రెస్ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏది చేసినా కూడా నెగిటివ్గా అవుతున్నాయి. ఒకవేళ మీరు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళాలన్నా కూడా ఒక ఈగో అనేది అడ్డం వస్తుంది. కొద్దిమందికి ఈగో అడ్డం వస్తుంది, కొద్దిమందికి వాళ్ళ సైడ్ నుంచి ఈగో అడ్డం వస్తుంది. మీరు ఏ విధాలుగా అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, మీ సైడ్ నుంచి కంప్లీట్గా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్స్ని ఎలాగైనా వాళ్ళ మైండ్లో చేంజెస్ రావాలి, వాళ్ళల్లో చేంజెస్ వచ్చి మన దగ్గరికి రావాలి అనేసి అనుకుంటున్నారా? లేదు అని అంటే కొద్దిమంది అలా అనుకుంటున్నారు, కొద్దిమంది ఏమో వాళ్ళని తిట్టుకుంటూ మీ కోపం అంతా ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళు ఎంత చేసినా ఇంకా రారు, వాళ్ళు ఇంకా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చిక్కుకున్నారు, ఇంకా వాళ్ళు రారు, వాళ్ళు వచ్చినా కూడా ఏం లాభం, వాళ్ళతో అంత టైం గడిపి వాళ్ళతో ఇన్ని ఇయర్స్ ఇన్ని మంత్స్ ఉండి మళ్ళీ మన లైఫ్లోకి వస్తే మనము ఫస్ట్ ఉన్న అంత ఉండదు కదా. ఎందుకనంటే అండి అద్దం, మిర్రర్, ఒకసారి మిర్రర్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మనం అతకబెట్టచ్చు. సో అతకబెట్టినప్పుడు మీకు మిర్రర్ ఫస్ట్ ఉన్న మిర్రర్కి తేడా ఉంటుంది కదా. సో సేమ్ రిలేషన్షిప్లో కూడా అలాగే ఉంటుందండి. ఒక్కసారి మన రిలేషన్షిప్ బ్రేక్ అయ్యిందంటే ఇన్ కేస్ ఆ పర్సన్ వచ్చినా కూడా ఆ అప్ అండ్ డౌన్స్ అనేది నడుస్తూనే ఉంటాయండి. ఎందుకంటే ఆ అనుమానం మీకు పోదు, అంటే ఆ పర్సన్కి పోదు, మీకు పోదు. ఎందుకు అంటే మీకు వాళ్ళు ఒకవేళ ఆ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఉన్నా కూడా మీకు అనుమానం పోదు. వాళ్ళ ఫోన్లు, మెసేజ్లు, వీళ్ళు ఎవరికైనా కాల్ చేస్తున్నా మనకి డౌట్ వస్తుంటుంది. ఇంకా నేను ఎక్కువైపోతుందండి వీడియో చెప్తే, బట్ ఇలాంటివన్నీ కూడా నడుస్తుంటాయి. బట్ ఈ స్ట్రెస్ అనేది కొద్దిమందికి కోపంలో స్ట్రెస్ ఉంది, కొద్దిమందికి ఏమో బాధలో స్ట్రెస్ ఉందండి. ఏ విధంగా చూసినా కూడా సపరేషన్లో ఉన్న పర్సన్స్ గురించి మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలామంది తిట్టుకుంటుంటారు కదండి, నేను కామెంట్స్లలో చూస్తుంటా, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీలోకి వెళ్ళినందుకు బాగా తిట్టేసుకుంటుంటారు కదా. ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అని మనము ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, మీ పార్ట్నర్ గురించి మీరు చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అంటే చాలా అరే నా పర్సన్ నా పార్ట్నర్, అరే అనవసరంగా నేను మిస్ అయిపోతున్నాను, నా పార్ట్నర్ నా దగ్గరికి రావాలి, చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళతో ఉన్నప్పుడు మీకు అన్నీ ఉన్నట్టు ఫీలింగ్, వాళ్ళతో చాలా ప్రొటెక్టివ్గా ఉన్నట్టు ఫీలింగ్స్, ఇవన్నీ ఉండడం వల్ల మీరు బాధపడుతున్నారు. ఏంటంటే వచ్చేస్తే బాగుండు, మన లైఫ్లోకి మళ్ళీ వచ్చేస్తే బాగుండు, మళ్ళీ వాళ్ళతో నేను మంచిగా ఉండాలి, నేను మళ్ళీ వాళ్ళతో బాగుండాలి, ఆ పర్సన్ నన్ను అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు పొసెసివ్గా మీకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంజిల్ గైడెన్స్ చూడండి. నేను ఇందాక కూడా మీకు అక్కడ మాస్టర్ కార్డ్ వచ్చింది, సో ఇక్కడ కూడా మీకు ఏంజిల్ గైడెన్స్ వచ్చింది. సో ఏంజిల్ గైడెన్స్ కూడా మీకు ఎందుకు వచ్చిందంటే మీరు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ గురించి మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి, ఎక్కువగా ఆలోచించకండి. వాట్ ఎవర్ విల్ బీ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ద కర్మ అనేది ఏముంటుంది, మీకు మంచి కర్మ, చెడు కర్మ, వాట్ ఎవర్ ద కర్మ, అది మీకు ఒకవేళ మీకు ఇది ఇక్కడ పాజిటివ్గా మీ పార్ట్నర్ నుంచి రావట్లేదు ప్రజెంట్ అని అనుకుంటే, నథింగ్ బట్ ఇంకా మంచిది ఏదన్నా మీ లైఫ్లో రాబోతుందేమో అని మీరు అనుకోండి. అంతే తప్ప మీరు అనవసరంగా ఈ బాధలు పడటము, ఏడవడము ఇలాంటివన్నీ చేయకుండా జస్ట్ మీరు మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీరు కరెక్ట్ ఉన్నారని మీకు తెలుసు కదా. సో ఏదైనా మనకు రావాల్సింది ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇలాంటివి మీకు గైడెన్స్ అనేది ఏంజిల్స్ నుంచి కూడా మీకు వస్తుందండి. ఇది మన ఎవరైతే రిలేషన్షిప్లో సపరేట్ అయిపోయినారో వాళ్ళ గురించి. ఇక్కడ చూడండి, ఇది సారో కార్డ్ వచ్చింది. తప్పకుండా అండి, ఎనీవే, బికాస్ మేజర్గా మీరు ఇప్పుడు మీ రిలేషన్షిప్లో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ సో ఫ్రెండ్షిప్ చూడండి,
చాలా అండి. ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళండి, వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూద్దాము. సో ఫ్రెండ్స్ అంటే మ్యారేజ్ కూడా అయిపోయి వెళ్ళుంటారు, చదువుల గురించి వెళ్ళుంటారు, అబ్రాడ్ క్యారీర్ గురించి వెళ్ళుంటారు. అలాగా డిఫరెంట్ అండి. ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. ఓకే. సో ఇప్పుడు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారోనండి, తప్పకుండా వాళ్ళ లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వచ్చేసారండి. ఇది ఎండింగ్ కార్డ్, ఎండ్ అనమాట. ఎండ్ అంటే ద కంప్లీషన్. అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది జరిగింది. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయారు. మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది. క్యారీర్లో జాబ్ల కోసం, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన వాళ్ళు వాళ్ళకు జాబ్ వచ్చేసింది. ఎడ్యుకేషన్ గురించి వెళ్ళిన వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఏదైనా అబ్రాడ్ జాబ్స్ కోసం అట్లా వెళ్ళిన వాళ్ళకి ఒక మంచి జాబ్ వచ్చేసింది. అలాగా అండి, డిఫరెంట్గా మీ ఫ్రెండ్షిప్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీతో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో, నో కాంటాక్ట్లో ఉన్నారు, మీకు అసలు వాళ్ళ గురించి ఏం తెలియదు అనుకున్న వాళ్ళు, ఖచ్చితంగా అండి వాళ్ళు ఒక కంప్లీషన్, వాళ్ళ లైఫ్కి ఒక మంచి లైఫ్ స్టార్ట్ అయిందని మీరు అనుకోవచ్చు అండి. ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి ఫ్లవరింగ్ కార్డ్. సో ఫ్లవరింగ్ కార్డ్ నేను చెప్పాను కదా, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఫుల్ఫిల్ అయ్యి వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉందండి, సెటిల్ అయిపోయారు అనుకోవచ్చు. మనం ఏం చెప్పొచ్చండి, ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగానే వాళ్ళ లైఫ్ నడుస్తుంది. ఇక్కడ కొంచెం పోస్ట్పోన్మెంట్ అంటే ఓవర్ థింకింగ్ అండి. థింకింగ్ ఖచ్చితంగా మీ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అంత సెటిల్ అయిపోయినా, అంత డబ్బు సంపాదించినా, ఒక మంచి ఎడ్యుకేషన్ ఏది ఉన్నా కూడా అండి, ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. సో ఒక పక్కన చూడండి, ఇక్కడ ఎంత ఆనందం ఉన్నా కూడా, ఇక్కడ ఎంత హ్యాపీనెస్ ఉన్నా, ఇక్కడ మీ గురించి థింక్ చేస్తూనే ఉన్నారు. ఓకే. మెంటల్గా కొద్దిగా మీ గురించి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎలాగైతే మీరు ఆలోచిస్తున్నారు అంటే మరీ రోజులు తడబడి ఏడుస్తూ అలా లేకుండా, ఫ్రెండ్ గుర్తొచ్చినప్పుడు ఎవరినైనా మంచి ఫ్రెండ్స్ని ఇప్పుడు మీరు చూసారనుకోండి, జోవియల్గా హ్యాపీగా నడుస్తున్న, అరే నా ఫ్రెండ్ మేము కూడా ఇట్లా ఉండేవాళ్ళం కదా, నా ఫీలింగ్స్ వస్తాయి కదా. సో అలాగా ఓవరాల్గా అండి, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో చక్కగా సెటిల్ అయిపోయారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అప్పుడప్పుడు మీ గురించి ఆలోచిస్తూ కూడా ఉన్నారు. ఇది కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మన సపరేషన్లో ఉన్న వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్ అండి. వాళ్ళ బాధలో ఇంకా ఉన్నారు, ఇంకా కరెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళ పర్సన్ వచ్చేసేయాలని పొసెసివ్గా ఉన్నారు, ఎప్పుడు వస్తారని మీరు ఎదురు చూస్తున్నారు. ఓకే. అండ్ ఏంజల్ గైడెన్స్ కూడా చెప్తుంది, మీరు ఆలోచించకండి, ఇప్పుడు కర్మ నడుస్తుంది, లెట్ ఇట్ గో, వాట్ ఎవర్ హ్యాపెనింగ్ లెట్స్ హ్యాపెన్. ఓకే అని మీకు ఈవెన్ ఏంజిల్ కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారండి. ఇది ఓవరాల్గా మన ప్రజెంట్ సిచ్యువేషన్. సో పాస్ట్లో ఇలా ఉండేది, ప్రజెంట్ ఇలా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్లో మరి ఏం జరగబోతుంది. సో ఫ్యూచర్లో నేను ఫ్రెండ్స్కి ఒకటే కార్డ్ తీస్తాను, ఒకవేళ మీకు రీయూనియన్ ఉందా లేదా అని. అలాగే ఈ సపరేషన్లో ఉన్న వాళ్ళ కోసం ఒక కార్డ్ తీస్తానండి. ఓవరాల్గా నేను స్ప్రెడ్ చేసి కార్డ్ పిక్ చేస్తానండి. ఓకేనా. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళు ఫస్ట్ నేను ఒక ఫ్రెండ్షిప్ ఒక కార్డ్ ప్లీజ్ ఇవ్వండి, సో దట్ వీళ్ళకి రీయూనియన్ ఉందా లేదా, వీళ్ళకి ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు ఫ్రెండ్ ఎవరైతే మిస్ అయ్యారో ఆ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో. ఎక్కడైనా కలవచ్చండి. డెస్టినీలో మన కనుక రాసుందనుకోండి, తప్పకుండా ఎంత దూరం ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక రూపంలో మనకి కాంటాక్ట్ వస్తుంది, మనని వాళ్ళు లైఫ్లో ఫేస్ చేయాల్సిందే. రాసి ఉంటే, రాసి లేకపోతే వచ్చే జన్మలో అయినా కలుద్దాం అనుకోవచ్చు. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి కరెక్ట్గా అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ఫ్యూచర్లో వీళ్ళకి కొద్దిమందికి కలవాలని కూడా ఉంటుంది కదా. సో అనుకోకుండా మిస్ అయిపోతారు కూడా కొద్ది కాంటాక్ట్ నెంబర్స్. అవి చిన్నప్పుడు ఫ్రెండ్షిప్లో ఉండి వాళ్ళ మ్యారేజ్లు జరిగి ఎక్కడెక్కడో వీళ్ళు కూడా సెటిల్ అయిపోతారు, అప్పుడు వీళ్ళ కాంటాక్ట్స్ ఉండవు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఎలా ఉంటుందనేది ప్లీజ్ నాకు ఒకసారి చెప్పండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. వాళ్ళ ఫ్రెండ్స్ రిటర్న్ వస్తున్నారా లేదా, వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళ కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా. అలాగే సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పర్సన్తో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా. గ్రాటిట్యూడ్. నేను స్ప్రెడ్ చేస్తానండి. స్ప్రెడ్ చేసి మీకు నేను 2 కార్డ్స్ పిక్ చేస్తాను. సో మీ ముందే నేను కార్డ్స్ స్ప్రెడ్ చేస్తున్నానండి, చూడండి. సో కార్డ్స్ స్ప్రెడ్ చేశాను. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 కార్డ్స్ తీసుకుందాం యూనివర్స్ నుంచి కనుక్కుందాం. ఓకేనా. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా
కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ నేను ఫ్రెండ్షిప్కి ఒక కార్డ్ తీస్తానండి. మీకు రీయూనియన్ ఉందా లేదా? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. రీయూనియన్ ఉందా లేదా ఒక కార్డ్ తీస్తున్నానండి. ఇది ఫ్రెండ్షిప్కి మీ ముందే పెట్టాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము మీ సపరేషన్లో ఉన్న వాళ్ళ పర్సన్కి చూద్దాం. ఇది సపరేషన్లో ఉన్న వాళ్ళకి. సో ఓవరాల్గా మేజర్గా మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందో చూద్దాం. ద బటన్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఇది ఫ్రెండ్షిప్ అండి. ఇది ఫ్రెండ్షిప్. రీయూనియన్ ఉందా లేదా? వావ్, ఎక్సలెంట్ అండి. సడన్ మీటింగ్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో వాళ్ళకి తప్పకుండా ఫ్యూచర్లో యూనివర్స్ నుంచి మెసేజ్ వచ్చింది. మీకు ఖచ్చితంగా సడన్గా మీరు మీ ఫ్రెండ్ని కలుస్తారండి. ఇక్కడ చూడండి, మొరాలిటీ కార్డ్ ఫర్ ద రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్ అనేది ఎక్కువ మాత్రం బ్రేకప్పే చూపిస్తుంది. నేను ఏది ఉందో అదే చెప్తున్నానండి. ప్రస్తుతం ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, లేదు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావడం, మళ్ళీ రీయూనియన్ అవ్వడం. ప్రస్తుతం బ్రేకప్ అంటే మేబీ కొద్దిమందికి టైం పట్టవచ్చు, లేదు అని అంటే మొత్తానికి బ్రేకప్ అవ్వచ్చు. మీకు దాన్ని కూడా కావాలంటే నేను ఒక 2 కార్డ్స్తో మీకు క్లారిటీ ఇస్తానండి. ఇదైతే బ్రేకప్ అండి. ఫ్రెండ్స్కి మాత్రం సడన్ మీటింగ్ ఉంది. ఇక్కడ మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద బర్డన్ కార్డ్ వచ్చింది చూడండి. ది బర్డన్ కార్డ్ అని అంటే మీరు ఫ్రెండ్షిప్ గురించినేమో ఎప్పుడు వస్తారా అని మీరు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి కలుస్తుండొచ్చు వీళ్ళతో, ఎలాగైనా మనము కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి మీరు ఏదో ఒక విధంగా మీరు ట్రై చేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ సపరేషన్లో థర్డ్ పార్టీలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మీరు డైరెక్షన్ ద బర్డన్ అంటే మీరు చాలా బాధపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ మీకు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఎంత బర్డన్గా ఫీల్ అవుతున్నారంటే ఎవరో మనని అసలు మన లైఫ్ని ఎవరో గైడ్ చేస్తున్నారు, ఎవరో చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. లేదంటే మీ పార్ట్నర్ ఎవరో చెప్పినట్టు విని మిమ్మల్ని ఈ స్థితిలో వదిలేశారు. మీ పార్ట్నర్ అనొచ్చండి ఎక్కువగా. సో మీ పార్ట్నర్ మేబీ వేరే వాళ్ళ మాటలు విని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి మీకు చాలా బాధను అనేది మిగిల్చారనేది ఈ కార్డు. ఇది బ్రేకప్ కార్డ్ అండి. మనం తీద్దాము మీకు, ఎందుకంటే బాధపడతారు కదా, నేను అంత బ్రేకప్ అయిపోయింది అనేసరికి చాలామంది బాధపడతారు. బట్ స్టిల్ నేను మీకు ఇది ఎన్ని మంత్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. లేదనంటే మనము ఒకటి క్లారిటీ తీసుకుందామండి యూనివర్స్ నుంచి. ఏంటి అంటే ఈ బ్రేకప్ అనేది పర్మనెంటా లేకపోతే ఓన్లీ టెంపరరీయా? ఇలాగైతే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. పర్మనెంట్ అంటేనేమో ఇంకా అసలు పర్సన్ రారండి. దానికి మనకు నెగిటివ్ కార్డ్ వస్తే కనుక పర్మనెంట్గా రారు. అదే మీకు ఒకవేళ ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మేబీ కొంచెం బ్రేకప్ అంటే కంప్లీట్గా అసలు డిస్టెన్స్లో లేరు కదా, మీకు అసలు కాంటాక్ట్లోనే లేరు కదా, అసలు మనిషి దగ్గర నుంచి మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు కాబట్టి బ్రేకప్. బట్ ఇన్ కేస్ ఇది ఏమైనా మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనే దానికి ఇంకొక కార్డు తీద్దాం. సో నేను 2 కార్డ్స్ తీసుకుంటాను మీ గురించి. ఈ 2 కార్డ్స్లో మీకు క్లారిటీ ఇస్తాను. ఫ్రెండ్షిప్లో మాత్రం నో డౌట్ అండి, ఖచ్చితంగా మీకు సడన్ మీటింగ్ అవుతారు వాళ్ళు. మీరైనా వాళ్ళని సడన్గా కలుస్తారు, లేకపోతే వాళ్ళైనా మిమ్మల్ని సడన్గా కలుస్తారండి. నో వరీస్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్. కమింగ్ టు యువర్ అదర్ రిలేషన్షిప్స్ లైక్ సపరేషన్, మ్యారీడ్, అన్మ్యారీడ్, థర్డ్ పార్టీ వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు కదండి. కొద్దిమంది థర్డ్ పార్టీ వాళ్ళని కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరైనా చూడొచ్చు, ఇది రిలేషన్షిప్ నుంచి బ్రేక్ అయిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ప్రస్తుతం అయితే బ్రేకప్ ఉంది. బట్ ఇక్కడ మనం చూద్దామండి, ఇది బ్రేకప్ పర్మనెంటా లేకపోతే టెంపరరీయా? అంటే టెంపరరీ ఈజ్ నథింగ్ బట్ ఇది కొన్ని మంత్స్ ఇయర్స్ మాత్రమే, తర్వాత మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. దానికి నేను ఒక 2 కార్డ్స్ తీసుకుంటాను. దాన్ని బట్టి మనం ఒక 2 కార్డులలో చూద్దాం. ఎస్ ఆర్ నో అనేవి 2 కార్డ్స్ తీస్తానండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఇది ఏదైనా కూడా ఇది జనరల్ రీడింగ్ అండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, ఇట్ ఈస్ నాట్ పర్సనల్ రీడింగ్. జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చు. ఇది వీడియో ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో ఈ వీడియో, అది మీ గురించి అని మీరు అర్థం చేసుకోవచ్చు. అది కూడా మీకు పాస్ట్ రెజినేట్ అయ్యింది అనుకోండి, మీకు ప్రజెంట్ కూడా రెజినేట్ అయ్యింది అనుకోండి, దెన్ యూ కెన్ కన్సిడర్ ఇట్ బ్యాడ్. ఓన్లీ 60 to 70% రెజినేట్ అవుతుందండి మెంబర్స్కి. అందరికీ రెజినేట్ అవ్వదు, ఓన్లీ 60 to 70% మెంబర్స్కి అవుతుంది. అది ఎవరు అనేది మనకు తెలియదు కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు తెలిసిపోతుంది మీకు రీయూనియన్ ఉందా లేదా అనేది. ఓకే, యా, నౌ ఐఎమ్ టేకింగ్ 2 కార్డ్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి. ఇక్కడ నేను 2 కార్డ్స్ అండి, ఎస్ ఆర్ నో. ఇది వచ్చేసి ఎస్ అండి. ఫస్ట్ కార్డు ఎస్, సెకండ్ కార్డు నో. నో అంటే పర్మనెంట్గా రారని అర్థం. యా, కాంప్రమైజ్.
సో కాంప్రమైజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది మీకు పర్మనెంట్ బ్రేకప్ కాదని అనుకుంటున్నా. ఇది ఎస్ కార్డు, ఇది నో కార్డు. పేషెన్స్. సో ఎస్ కార్డ్ అంటే చెప్పినట్టుగా ఇక్కడ బ్రేకప్ వచ్చింది కదా, ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కంప్లీట్గా వాళ్ళ మైండ్లో మీ మీద ఇంత కూడా ఫీలింగ్ లేదని అర్థం. సో పేషెన్స్గా ఉండండి. ఖచ్చితంగా ఫ్యూచర్లో మేబీ మీకు మీ పర్సన్ మీతో కాంప్రమైజ్ అయ్యి వచ్చేలాగా ఉన్నారు అని చెప్పి చూపిస్తుంది. ఇది పేషెన్స్ కంటే కూడా మీకు వేరే నెగిటివ్ కార్డ్ ఇంకా నెగిటివ్గా వస్తే దెన్ అవ్వదని అర్థం. సో ఇక్కడ మీ ముందే పెడుతున్నా కదా, ఇదిగోండి ఇక్కడ ఈ కార్డ్ సక్సెస్. ఇది నో కార్డ్ అండి. సో సక్సెస్ కార్డ్ వచ్చింది. సో సక్సెస్ కార్డ్ వచ్చింది అంటే ఒకటి కాంప్రమైజ్ అయినా అవుతారు మీ దగ్గరికి రావడానికి, లేదంటే మొత్తానికి మూవ్ ఆన్ అయిపోతారండి. మొత్తానికి మూవ్ ఆన్ అంటే లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. కొద్దిమంది లైఫ్లో నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోతారండి. కొద్దిమంది లైఫ్ నుంచి కంప్లీట్గా మూవ్ ఆన్ అవుతారు. అండ్ లేదు అంటే కాంప్రమైజ్ అవుతారు. ఇంకా కొద్దిమంది వెయిట్ చేయాలి. ఇంకా మీరు కాంప్రమైజ్ అవ్వడానికి వస్తుండొచ్చు, మీరు వెయిట్ చేయాలి. మనం ఎస్ఆర్ నో కార్డ్స్ రెండు తీసాం కదా, ఇదేమో ఎస్ కార్డు, ఇదేమో నో కార్డు. ఇది నో కార్డులో సక్సెస్ వచ్చిందంటే మేబీ పర్సన్ మీ లైఫ్ నుంచి మొత్తానికి వెళ్ళిపోతారు, లేదనంటే మీ లైఫ్లోకి వస్తారు. మీ లైఫ్లోకి వస్తారు. పేషెన్స్గా ఉండండి. వస్తే కనుక మీకు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతారు మీతో. క్లియర్? సో ఈ ప్రస్తుతం మాత్రం కంప్లీట్గా మీకు పర్సన్కి మీ మీద బ్రేకప్ అంటే అదే కోపం ఇంకా నడుస్తున్నట్టుందండి. అలా వాళ్ళ మైండ్లో ఎలాంటి చేంజెస్ రాలేదు, ఇంకా మీ మీద ఎలాంటి థాట్స్ కూడా రావట్లేదు, వాళ్ళకి పాజిటివ్గా ఇంకా రావట్లేదు. కాబట్టి బ్రేకప్ అని మనకు వెంటనే యూనివర్స్ చూపించింది. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అది అందరికీ కాదండి, కొద్ది మందికి మాత్రమే. ఐఎమ్ టెల్లింగ్ యూ, అందరికీ కాదు. ఒక కొద్ది మందికి 60% మెంబర్స్కి అట్లా ఉండొచ్చు. ఎందుకంటే 50-50 కార్డ్స్ మనకు వచ్చాయి. ఈవెన్ ఎస్ఆర్ నోలో కూడా సక్సెస్ వచ్చింది కాబట్టి 50-50 అండి. కొద్దిమందికి సపరేషన్ ఉంటుంది, కొద్దిమందికి రీయూనియన్ ఉంటుంది. అండ్ కాంప్రమైజ్ అవుతారు. ఖచ్చితంగా ఈ రీయూనియన్ ఉన్న వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఇదండి మొత్తానికి రీడింగ్ ఇలా వచ్చింది. ఫ్రెండ్స్కి మాత్రం ప్యూర్ ఫ్రెండ్షిప్ కాబట్టి వాళ్ళది యూనివర్స్ సడన్ మీటింగ్గా చేపిస్తున్నారు. మీకు మాత్రం ఒక 50-50% అండి. మీరందరూ కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వస్తుంది. నేను నా నంబర్ కూడా పెడతాను. నేను ఇంకా ఎందుకు షఫుల్ చేస్తున్నానంటే నేను ఇంకా మీకు పాజిటివ్గా గాడ్ ఏం చెప్తున్నాడో ఒకసారి చూస్తానండి. మీకు గైడెన్స్ ఏమి ఇస్తున్నాడో చూద్దాము. మీ లైఫ్ గైడెన్స్ అండి. మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ప్రస్తుతం గాడ్, యూనివర్స్, శివయ్య మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఒక్కసారి ఒక 3 కార్డ్స్ తీద్దాం. అందరికండి, ఫ్రెండ్స్కి కానీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ దేవుడు మీకోసం మీకు అసలు ఏం గైడెన్స్ ఇస్తున్నారు, మిమ్మల్ని ఏం చేయమంటున్నారు ప్రస్తుతం అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి చెప్పండి. మా వ్యూవర్స్ ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్కి వీళ్ళు ఎలాంటి లైఫ్ వీళ్ళు లీడ్ చేయాలి, గైడెన్స్ ఇవ్వండి క్లియర్గా. సో ఇప్పుడు నేను తీస్తానండి ఒక 3 కార్డ్స్, అందరికీ కలిపి నేను 3 కార్డ్స్ తీస్తున్నాను. సపరేషన్ అయిపోయే వాళ్ళకి, కలిసే వాళ్ళకి, ఫ్రెండ్స్ అందరికీ కూడా కలిపి ఒక 3 కార్డ్స్ తీస్తున్నాను. ఏంజెల్ గైడెన్స్ ఎప్పుడు చూడండి మీ అదృష్టం అండి. చెప్పాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్ కార్డ్లో ఏంజెల్ గైడెన్స్ వచ్చింది, మనం పాస్ట్లో ఏంజెల్ గైడెన్స్ వచ్చింది, ప్రజెంట్లో ఏంజెల్ గైడెన్స్ వచ్చింది, అండ్ ఫ్యూచర్లో కూడా ఏంజెల్ గైడెన్స్. సో గాడ్ ఈజ్ దేర్ విత్ యూ అండి, ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్కి కానీ సపరేషన్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కాన్షియస్నెస్. సో మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకే, నైస్ కార్డ్స్ అండి. మీరు మంచి కార్డ్స్ ఈరోజు మీకు మంచి సజెషన్స్ ఇస్తున్నాడు మీకు దేవుడు. ఏంటంటే ఇక్కడ ట్రావెలింగ్ ఒకటి. ఇక్కడ ట్రావెలింగ్ కార్డుకి అర్థం ఏంటంటే మీ మనసులో ఉన్న ఏవైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నిటిని తీసేయండి. ప్రస్తుతం మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నిటిని కూడా మీరు తీసేసేయండి, మైండ్లో నుంచి తీసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎలోన్నెస్ కార్డ్, అంటే మీరు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు కదా, ఈ ఎలోన్నెస్ నుంచి మీరు వెలుగులోకి రండి. మీ డైరెక్షన్ చేంజ్ చేసుకోండి. మీరు ఒక్కరు ఒంటరిగా ఉండకండి. ఒంటరిగా ఉండి బాధపడకుండా వెలుగు కూడా ఉంది మీ లైఫ్లో, ఆ వెలుగు వైపు చూడండి. మీరు ఆ లైట్ ఎక్కడైతే ఉందో ఆ లైట్ అంటే మీకు పాజిటివ్స్ కూడా ఉంటాయి కదా, ఆ పాజిటివ్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఐదర్ పిల్లలు ఉండొచ్చు, ఐదర్ మీకు క్యారియర్ ఉండొచ్చు, ఐదర్ మీకు పేరెంట్స్ ఉండొచ్చు, ఇంకా ఏదైనానండి, ఎనీథింగ్ విచ్ ఎవర్ పాజిటివ్ అయితే మీ లైఫ్లో ఉంటుందో దాని వైపు చూడండి. ఒంటరిగా ఉండి మీరు నాకేం లేదని బాధపడద్దు అని చెప్తున్నారు యూనివర్స్. అలాగే ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్,
మీరు మీ మైండ్లో మీ పర్సన్ని ఆలోచించుకోండి, వాళ్ళ గురించి ప్రే చేయండి, వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని అనుకోండి. ఇన్ కేస్ మీకు రావాలనిపిస్తే, లేదు అంటే మర్చిపోవాలనిపిస్తుందా, మర్చిపోయేలాగా చేయమని కూడా మీరు ప్రే చేయండి, మెడిటేషన్ చేయండి, సబ్కాన్షియస్ మైండ్లో అనుకోండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఒకటి మీకు కావాలంటే పర్సన్ రావాలని మొక్కుకోండి, అంటే మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు అసలు ఈ పర్సన్ నుంచి మొత్తానికి నా ఈ ఆలోచనలే తీసేసేయండి అని అనుకున్నప్పుడు అలా మేనిఫెస్టేషన్ చేసుకోండి అని చెప్పి మీకు యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. చూడండి, ఏంజల్ గైడెన్స్ కూడా ఏం చెప్తుందంటే, ఎప్పుడు నేను మీతోనే ఉన్నాను, మీరు దేనికి బాధపడద్దు, లైఫ్లో మనకి కర్మలో ఏదైతే జరుగుతుందో దాన్ని జరగనివ్వండి, మీరు ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పి మీకు గాడ్ కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈరోజు కొంచెం లెంగ్దీ అయింది, అయినా కూడా నీకు ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఇచ్చానండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బోర్గా ఫీల్ అయిన వాళ్ళు ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.